ఎప్పుడైనా ప్రార్థించుచుండగానే నువ్వు కనీసం ఫ్రెండ్షిప్లు మాని, కాస్త సంపాదన మాని, కాస్త సరదాలు మాని, కాస్త సుఖమైన జీవితాన్ని మాని, కొంత ప్రత్యేకం అవ్వగలిగితే, పక్షిరాజు వలె ఒంటరివి కాగలిగితే, ఎత్తైన ప్రార్థనా శిఖరానికి రాగలిగితే, ఏకాంతముగా ఉపవాసముతో నీ శరీరమును నలగగొట్టుకొని మొర్ర పెట్టగలిగితే నీవు కూడా ఏమవుతావు? చెప్పాలి గట్టిగా, ఆమేన్. నూతన పరచబడాలనేది నిజంగా నీ వాంఛ, నీ కాంక్ష, నీ కోరిక అయితే నువ్వు సరదాల్లో, సంతోషాల్లో, ఫంక్షన్స్లో, తిండిలో ఎక్కువ గడపొద్దు. అది నిజమైన కోరిక అయితే కనుక పక్షిరాజు వలె నువ్వు నూతన పరచుకునే ప్రయత్నం చేయాలి. నేను కొంత సమయాన్ని ప్రత్యేకించుకుంటాను తీర్మానం చేసుకుని ఉండాలా. నేను కొన్ని రోజులు అవసరమైతే డ్యూటీ దగ్గర సెలవు తీసుకుంటాను. నేను కొన్ని రాత్రులు నిద్రపోవటం మానేస్తాను. కొన్ని రోజులు నేను ఆహారం తీసుకోవటం మానేస్తాను.